ఇక జీవో 49 టైగర్ కన్సర్వేషన్ రిజర్వ్ జోన్ ప్రకటన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి. సెక్రటేరియట్ లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. జీవో నెంబర్ 49 పై చర్చించారు. ఈ సమావేశానికి స్థానిక ఏజెన్సీ ప్రాంత ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ భేటీలో స్థానిక ప్రజల అభ్యంతరాలను వివరించారు. ఇప్పటికే జీవో 49 ను వ్యతిరేకిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖ విడుదల చేశారు. జీవో 49 ను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యేలు కూడా విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గ్రామ సభ అనుమతి లేకుండా ఫారెస్ట్ ఏరియా పేరుతో భూముల స్వాధీనంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 1500 చదరపు కిలోమీటర్ల పరిధిలో టైగర్ రిజర్వ్ కన్సర్వేషన్ జోన్తో 3 జిల్లాలు ఎఫెక్ట్ అవుతున్నాయని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ భేటీలో ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి, ఇటు జీవో 49 కి సంబంధించి సమావేశంలో అసలు ఎటువంటి చర్చ జరిగింది, ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు వాసు? ఇటీవల కాలంలో జీవో 49 వివాదాస్పదం అవుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో టైగర్ రిజర్వ్డ్ కన్జర్వేషన్ జోన్ ఏర్పాటు చేసి కూడా 1500 చదరపు కిలోమీటర్ల పరిధిలో కూడా ఈ యొక్క టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించినటువంటి జీవో జారీ అయింది. దీనిపైన ఏదైతే ఆదివాసీ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 337 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు 3 జిల్లాల పరిధిలో కూడా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. అక్కడ ఏదైతే అటవీ భూముల పేరుతో కావచ్చు, అక్కడ బయోడైవర్సిటీ పేరుతో కూడా ఈ యొక్క పెద్ద ఎత్తున అక్కడ గ్రామాలను ఖాళీ చేయించే ప్రయత్నం సాగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ గ్రామ సభలు ఏర్పాటు చేయకుండా, ప్రజల అనుమతి లేకుండా కూడా అక్కడ ఈ యొక్క జోన్ ఏర్పాటు చేయడానికి కూడా స్థానిక నేతలతో పాటు, ప్రతిపక్ష నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నిన్న సచివాలయంలో కూడా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు, ఆ జిల్లా మంత్రి సీతక్కతో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా అక్కడ నిన్న భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు కూడా నిన్న సచివాలయంలో భేటీ అయ్యారు. జీవో 49 సంబంధించి కూడా ఏదైతే ఆదివాసీ ప్రజలను అడవికి దూరం చేసే ప్రయత్నం సాగుతుందన్న విషయానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున మావోయిస్టులు కూడా ఇటీవల కాలంలో కూడా సీతక్కకు లేఖ రాసిన నేపథ్యం కావచ్చు, జీవో 49 వెనక్కి తీసుకోవాలని కూడా మావోయిస్టుల పేరుతో కూడా ఒక లేఖ విడుదలైన నేపథ్యంలో కూడా అంటే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కూడా ఎలా ముందుకు వెళ్ళాలి జీవో 49. గతంలోనే సీతక్క స్థానిక నేతలతో, గ్రామస్తులతో కూడా భేటీ అయిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇంకా ఇప్పటి వరకు కూడా దీనిపైన గెజెట్ నోటిఫికేషన్ జారీ కాలేదని కూడా జూపల్లి కృష్ణారావు కొంతమంది స్థానిక నేతలకు హామీ ఇచ్చారు. దాన్ని పక్కకు పెట్టాలని కూడా ఆయన అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. కానీ మరొకసారి సచివాలయంలో నిన్న భేటీ కావడం కొంత కీలకం కాబోతా ఉంది. ప్రభుత్వంతో చర్చలు జరపాలి, ప్రభుత్వం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాలని మాత్రం మంత్రులు నిర్ణయించారు. కొంతమంది స్థానిక నేతలు కూడా నిన్న మంత్రులకు ఇదే విషయం కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా గిరిజన ఎమ్మెల్యేల విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కూడా జీవో 49 సంబంధించి పునరాలోచన చేసే విధంగా ప్రయత్నాలు సాగిస్తామని మంత్రులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది ఇంటర్నల్ ఓన్లీ మీటింగ్ జరిగింది. అంటే మనకున్నటువంటి కీలక సమాచారం అయితే జీవో 49 సంబంధించి ప్రజల నుంచి, ఆదివాసీల నుంచి, అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత నాయకుల నుంచి వస్తున్న అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి మరోసారి ఈ 3 మంత్రులు తీసుకెళ్లే అవకాశం ఉంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న సీతక్కతో పాటు కొండా సురేఖతో భేటీ అయ్యి ఇదే అంశంపైన చర్చించారు. స్థానిక నేతలకైతే హామీ ఇచ్చారు. చూడాలి మరోసారి జీవో 49 సంబంధించి కూడా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వాసు.